మా తెలంగాణ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామి దేవస్థానం నూతన పాలక మండలి ప్రమాణ స్వీకారం. అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకల్లో పాల్గొన్న నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి, మాజీ ఎంపీ మాలోత్ కవిత. జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధి సుభాష్ నగర్ లో అగ్ని ప్రమాదం. బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని పరిశ్రమల కాలుష్యం పైన ప్రజల నిరసన. ఇక డీటెయిల్స్ చూస్తే సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మున్సిపల్ బొంతపల్లి వీరన్నగూడెంలో వెలిసిన శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామి దేవస్థానం పాలక మండలి కొత్తగా బాధ్యతలు స్వీకరించింది. ఆలయ ఈవో శశిధర్ ఆధ్వర్యంలో సోమవారం నూతన పాలక మండలి ప్రమాణ స్వీకారం చేసింది. 12 మంది సభ్యులతో కూడిన ఈ కమిటీలో మద్ది ప్రతాప్ రెడ్డిని ఆలయ కమిటీ చైర్మన్ గా సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ప్రతాప్ రెడ్డి బాధ్యతలు చేపట్టగా మిగిలిన 11 మంది సభ్యులు డైరెక్టర్లుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పటాన్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి కాటా శ్రీనివాస్ గౌడ్, మెదక్ ఎంపీ అభ్యర్థి నీలం మధు, టీజీఐఏసీ చైర్పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి హాజరై నూతన పాలక మండలికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా కొత్త పాలక వర్గాన్ని స్థానిక ప్రజలు, భక్తులు, రాజకీయ నాయకులు ఘనంగా సన్మానించారు. ఆలయ పాలక మండలి సభ్యులు మాట్లాడుతూ భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ అభివృద్ధిలో కీలకంగా పనిచేస్తామని హామీ ఇచ్చారు. భక్తి శ్రద్ధలతో ఆలయం అభివృద్ధికి కృషి చేస్తామని నూతన కమిటీ సభ్యులు తెలిపారు. భక్తుల విశ్వాసంతో దేవుని కృప పొందాలని కోరారు. తమను నమ్మి తమకు ఈ అవకాశం కల్పించిన పెద్దలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ చైర్మన్లు, డైరెక్టర్లు, నాయకులు, కార్యకర్తలు, భక్తులు, ఆలయ అర్చకులు పాల్గొన్నారు. మన దినదిన అభివృద్ధి చెందుతూ ఉన్నది. ఒక్కొక్క పరిస్థితులలో ఒక్కొక్క వారు ఒక్కొక్క విధంగా దీన్ని అభివృద్ధి చేసుకుంటూ వస్తూ ఉన్నారు కాబట్టి చాలా సంతోషం. మరి ఈ ఆలయానికి మరి ఎవరు భక్తి భావంతో వచ్చి మరి ఆ భగవంతుడు వేడుకున్నా మరి నాకు కనబడతా ఉంది. మా నాగేంద్రం అయితే అనేక పనులు చేసి సేవ చేసుకుంటా ఆ వీరభద్ర స్వామి చాలా బ్రహ్మాండంగా మా భాస్కరంగా మరి వారు సేవ చేస్తూ వారు సినిమా చేయడానికి కూడా సభ చేసుకుంటూ పదవ మంది సేవ చేసే అవకాశం ఉంటుంది. మరి ఈరోజు నిజంగా మరి ఆ వీరభద్ర స్వామి సేవ చేసుకోవడానికి ఇది అలంకారంగా కాదు, ఒక సేవ చేసే అవకాశం మరి ఇప్పుడు ప్రతాప్ రెడ్డి దొరకడం నిజంగా చాలా అదృష్టం. వారి కానీ వారి ఉన్నటువంటి సభ్యులందరూ కూడా నిజంగా ఆ భగవంతుడు వారి వారి కుటుంబాలని చల్లగా దినదిన అభివృద్ధి చెందాలని చెప్పి ఆయన ఆరోగ్యంతో చల్లగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటా ఉన్నా. అదేవిధంగా నా ఒక కోరిక మరి ప్రతాప్ చైర్మన్గా వారి గతంలో చేసిన అధ్యక్షులందరికీ మరి మహిళా మరి చైర్మన్గా ఎన్నుకున్న ప్రతాప్ రెడ్డి మరి కమిటీ మెంబర్ సభ్యులు కూడా ఇక్కడ చేసిన వివిధ గ్రామాల నుంచి చేసిన అమ్మలకి అందరికీ తమను అందరూ కూడా నమస్కరిస్తూ అలాగే ప్రతి ఒక్క కూడా
శుభాశీర్వాదాలు తెలియజేస్తూ మరి ఇంత మంచి కార్యక్రమం ఈరోజు జరగడం చాలా సంతోషం. ఎందుకంటే ప్రతాప్ రెడ్డి గారు మరి గుర్తింపు ఉంటేనే స్థాయి జరిగింది. ఎవరైనా చెప్పారు గుర్తింపు కాకపోయినా శివుడు ఆజ్ఞ అంటే చేయమైన ఉంటుంది. శివుడు ఆజ్ఞ ఇచ్చింది కాబట్టి ఈ స్థానానికి ప్రతాప్ రెడ్డి గారు వచ్చింది. మరి గతంలో చేసిన అధ్యక్షులందరూ కూడా వాళ్ళ అనుభవపూర్వకంగా మరి ప్రతాప్ రెడ్డి గారిని సహకరించాలి. ఏది ఉన్నా కానీ అందరైతేనే అవుతుంది. ఒక్కొక్కరు ఏది సాధ్యం కాదు. ఏది మొదలుపెట్టినా అందరు సహకారం, అందరు ఆలోచన అనుభవాలతోనే మరి ప్రతాప్ రెడ్డి గారికి సహకరించాలని నా కోరిక. మరి ఇప్పటివరకు రాజుగారు చెప్పినట్లు ఈ గుడికి చాలా భూమి ఉంది. ఆ భూమి ఎక్కడెక్కడ ఉందో మరి ఒకసారి చూడాలి. పటాన్చెరు డివిజన్ పరిధిలోని జీహెచ్ఎంసీ మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్లో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకల్లో పాల్గొన్న నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి, మాజీ ఎంపీ మాలోత్ కవిత, సంగారెడ్డి జిల్లా పటాన్చెరు డివిజన్ పరిధిలోని జీహెచ్ఎంసీ మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన మహిళా దినోత్సవ వేడుకలు పటాన్చెరు కార్పొరేటర్ మెట్టు కుమార్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి, మాజీ ఎంపీ మాలోత్ కవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మెట్టు కుమార్ మాట్లాడుతూ మహిళా దినోత్సవ కార్యక్రమం మాజీ మంత్రి హరీష్ రావు పూర్తి సహకారంతో జరుపుకున్నామన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళలకు అన్ని విధాల సంక్షేమ పథకాలు అమలు చేసిన ఘనత కేసీఆర్కే ఉందని అన్నారు. నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళలకు అన్ని విధాల సంక్షేమ పథకాలు అమలు చేసిన ఘనత కేసీఆర్కే ఉందని అన్నారు. నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ పేరేంటి ఆడపిల్లల వివాహాలకు కళ్యాణ లక్ష్మి పథకం పేరుతో ₹1,00,000 అందజేశారని ప్రస్తావించిన అనంతరం పసిబిడ్డలకు కానుకగా కేసీఆర్ కిట్లను అందజేసి మహిళలకు పెద్దపీట వేశారని తెలియజేశారు. మహిళలకు ఒక మంచి గుర్తింపు ఇచ్చిన ప్రభుత్వం బీఆర్ఎస్ దేనని, కుటుంబంలో ఒక బిడ్డ పెళ్లి చేయాలంటే ఆర్థిక పరిస్థితులు అధ్వానంగా ఉంటే వాళ్లకు చేదోడుగా ఉండాలని గొప్ప నిర్ణయంతో దేశంలోనే ఎక్కడా లేని ఒక బ్రహ్మాండమైన సంక్షేమ పథకం కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ మరియు ఒక ఆడబిడ్డ డెలివరీకి వెళితే ఎక్కడ రూపాయి ఖర్చు లేకుండా డెలివరీ అయిన తర్వాత ఆడపిల్ల ఉంటే ₹13,000, ఒక మగబిడ్డ పుడితే ₹12,000 అందించి వారిని ఇంటికి చేర్చే విధంగా ఆరోగ్యంగా పూర్తి బాధ్యతగా బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకుందన్నారు. సంక్షేమ పథకంలో భాగంగా ఇలాంటి కార్యక్రమాలు చేసిన కేసీఆర్కి ధన్యవాదాలు తెలిపారు. ఇలాంటి సంక్షేమ పథకాలు ముఖ్యంగా మా ఆడపడుచులకు మాజీ కార్పొరేటర్ అంజయ్ యాదవ్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచు. కళ్యాణ లక్ష్మి అంటే చూడండి, ఎందుకంటే ఒక ఆడపిల్ల పెళ్లి మన కుటుంబంలో అయితే తల్లిదండ్రులకు ఎంతో బాధ ఉంటుంది. అంటే ఆర్థిక పరిస్థితులు బాగులేని కుటుంబాలు చాలా ఉన్నాయి కాబట్టి ఆ ఆర్థిక పరిస్థితి లేని కుటుంబాలకు ఏదో ఒక మేలు చేయాలి, ఏది చేసినట్టయితే బాగుంటుంది అన్న ఉద్దేశంతో ఏ తల్లిదండ్రులకైనా ఎక్కడైనా ఆడపిల్ల ఉంటే ఆడపిల్ల పెళ్లికి ₹1,00,000 ఇచ్చినట్టయితే ఇంత చేదోడు వాదోడుగా ఉంటుందన్న ఒకే ఒక ఉద్దేశం మీద బ్రహ్మాండమైన పథకాన్ని మనం ముందుకు తీసుకొచ్చి అలాంటిది ఇప్పుడు కళ్యాణ లక్ష్మి నిధులు కూడా రావట్లేదు, మీరు చూస్తున్నారు. అయినా కానీ మనం ముందుండి కొట్లాడి తీసుకునే ప్రయత్నం చేద్దామని తెలియజేస్తూ, అదేవిధంగా డెలివరీకి పోతే మా హాస్పిటల్ డెలివరీకి పోతే ఒక బ్రహ్మాండమైన హాస్పిటల్స్, జిల్లాకు హాస్పిటల్ నిర్మిస్తూ బ్రహ్మాండమైన హాస్పిటళ్లను మెరుగుపరుస్తూ, ఉన్న హాస్పిటళ్లను మెరుగుపరుస్తూ 50 పడకలు ఉంటే 100 పడకలు ఉంటే 100 పడకలను 200 పడకలు, 50 పడకలను 100 పడకలు చేస్తూ బ్రహ్మాండంగా హాస్పిటల్ నిర్మించినట్టయితే వాళ్ళు డెలివరీకి పోయినట్టయితే బయట ఏదైతే డెలివరీకి పోతే ఇంచుమించు 50 నుంచి ₹1,00,000-2,00,000 అవుతుంది. ఎందుకంటే మహిళల ఆశీర్వాదం చాలా గొప్పది. మహిళలు ఎట్టుంటే అటు విజయం తథ్యం. కాబట్టి మీరంతా కూడా మరి మెట్టు కుమార్ యాదవ్ గారికి అండగా ఉండాలని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ఒక పురుషుడు మరి సక్సెస్ అయితే మరి వెనకాల ఒక మహిళ ఉంది అని చెప్తారు. కానీ ఈరోజు నేను అందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఒక మహిళ తనకు వచ్చేటువంటి అవకాశం ఉపయోగించుకొని ముందుకు వెళ్ళాలి అని అనుకుంటే ఎవరు ఉండాలి? మనకు తోడు ఎవరు ఉండాలి? అన్నదమ్ములు ఉండాలి, కట్టుకున్న భర్త ఉండాలి, కుటుంబం ఉండాలి. కాబట్టి కుటుంబం తోడుగా ఉండండి, మహిళల్ని ఎంకరేజ్ చేయండి, వారి హక్కులను కాపాడదాం, వారికి సమాధానం సాధించే విధంగా చూద్దాం, అదేవిధంగా వాళ్ళని గౌరవించే స్థాయిలో మనం చూద్దామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ, ఈరోజు మేము సక్సెస్గా ఇంతమంది వేదిక పైన ఉన్నాము అంటే అది ఉంటే రాలి.
మరి మా కుటుంబాలు మేము ఎన్నో త్యాగాలు చేసి మా కుటుంబాలను చేసి వారి యొక్క సహకారంతో ఈరోజు మా డిమాండ్ అది ఇవాళ సన్మానం కాదు, ప్రతిరోజు మనం సన్మానం చేయాలి. ఎందుకంటే మా వదిలేదు మీ పని మీ పప్పు ఉడుకో అంతేనా. మళ్ళీ మీకు చెవులు పిండాలంటే మా వదిలి ఉండాల్సింది, మీరు లైన్ అవ్వాలంటే మా మైలు ఉండాల్సింది అంతేనా. కాబట్టి మేము ఏ కార్యక్రమం చేసినా ఏ శుభకార్యం చేసినా ఆడబిడ్డ చేయబడాల్సిందే, మీకు ముందు ఉండాల్సిందే, సక్సెస్ కావాల్సిందే. కానీ ఈ సందర్భంలో గుర్తు చేసుకోవాలి, ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినట్టే కూడా మన మహిళల పాత్ర ఉండాలి కదా. ఏమన్నారు, తులం బంగారం చలో ఓట్లతో ఉరికిపోయి ఇక్కడ మహిళ ముందు ఓట్లేసి అవునా కదా. తులం బంగారం ఎక్కడదా అంటే ఈ రేవంత్ రెడ్డికి పిసరంతా బంగారం కూడా దొరకలేదా, దుకాణం దొరకలేదా అంటే తులం బంగారం మహిళలందరూ మొన్న ఓట్లేసి వేస్త్రీ. మళ్ళీ అంతేకాదు రెండు మహిళలు. జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధి సుభాష్ నగర్లో అగ్ని ప్రమాదం. ప్లాస్టిక్ ట్రేలు ఉండే గోడౌన్లో ఒక్కసారిగా అంటుకున్న మంటలు, చుట్టూ పరిసరాల్లోని దట్టంగా అలుముకున్నటువంటి పొగ, భయభ్రాంతులకు గురవుతున్నటువంటి స్థానికులు. పోలీసులకు సమాచారం ఇచ్చిన స్థానికులు ఫైర్ ఇంజిన్ సాయంతో మంటలను అదుపు చేసిన అగ్నిమాపక సిబ్బంది. ఒక గంట 44 నిమిషాలకు ఇట్లా పైప్ లైన్ రోడ్లో స్క్రాప్ గోడౌన్ ఫైర్ అవుతుందని చెప్పి ఫైర్ కంట్రోల్ నుంచి మెసేజ్ వచ్చింది. మేము ఇమీడియట్లీ మా వెహికల్ తీసుకొని ఇక్కడికి వచ్చేసాము. ఇక్కడికి వచ్చినప్పుడు ట్రైన్లు 2 వ్యాను కటింగ్ వచ్చిన వెహికల్ ఫైర్ అవుతున్నది. ఇమీడియట్లీ మా వాటర్ టెండర్తో ఫైర్ ఆపుకుంటూ ప్లస్ ఇమీడియట్లీ మాకు ఇంకో నియరెస్ట్ ఫైర్ స్టేషన్ సురత్నగర్ నుంచి కాల్ చేసినాము. వాళ్ళు కూడా ఒకటైపు ఇక్కడికి వచ్చేసారు. దాని తర్వాత మనకు వాటర్ సోర్సెస్ కోసం 2 ట్యాంకర్లు కూడా తెప్పించాము. ఈ 4 వెహికల్స్ 2 వెహికల్స్ ప్లస్ 2 వాటర్ ట్యాంక్స్ తోటి ఫైర్ కంట్రోల్ చేసినాము. ఇది నెగ్లెన్సీ వల్ల ఎదురుగా పాలిమర్స్ కంపెనీ వాళ్ళ నెగ్లెన్సీ వల్ల ఈ ఫైర్ జరిగింది. ఇలాంటిది కాలనీ వాసులు ఇక్కడ పక్కన కూడా ఇండ్లు ఉండడం వల్ల మాకు కూడా కొద్దిగా భయం వేసింది. ఈలోగా మాకు కంట్రోల్ వచ్చింది. మేము అన్నారు ఇది మనకు వేస్ట్ మెటీరియల్, మన ట్రేస్ అంటే బాక్సెస్, వాడైన బాక్సెస్ బయట వేశారు. అక్కడ చెత్త గాడి కాలుకుంటూ ఈ ట్రైన్లోకి వచ్చింది ఫైర్. వాళ్ళు ప్రయత్నం చేసుకున్నారు. వాళ్ళు ఇమీడియట్లీ అక్కడ ఫైర్ ఫస్ట్ జరిగినప్పుడే మనకు కాల్ చేస్తే మనం ఇమీడియట్లీ ఇచ్చి ఆర్పించేవాళ్ళము. కానీ వాళ్ళు ప్రయత్నం చేయడం వల్ల వాళ్ళకి కంట్రోల్ లేకపోయేసరికి అప్పుడు మనకు కాల్ చేస్తారు. మనం రాగన్నాము, మనం ఫైర్ కంప్లీట్ చేసాం. ప్లాస్టిక్ కంపెనీలలో ఫైర్ సేఫ్టీ కూడా లేదంటున్నారు. ఫైర్ సేఫ్టీ ఉన్నదా లేదా అని చెప్పి మనకు తెలియదు. మనం ఇండస్ట్రీ మనకు ఉన్నది ఒకటే ఫైర్ ఆఫీసర్ ఉంటారు. మనం మ్యాక్సిమంగా ప్రయత్నం చేస్తూనే ఉన్నాం. ఫైర్ అవేర్నెస్ కోసం చెప్తూనే ఉన్నాం. వాళ్ళు చేసుకునేది వాళ్ళు ఏం కాదులే అనేది నెగ్లెన్సీ ఉంటారు చాలా వరకు. ప్రస్తుతానికైతే మేము మా ప్రయత్నం మేము చేస్తున్నాము సేఫ్టీ విషయంలో. సాయి అనురాగ్ కాలనీ, తన్వి విల్స్, కావ్య రెవెన్యూ కాలనీలలో పొల్యూషన్ విపరీతంగా వస్తుందని, దానివల్ల పిల్లలు శ్వాస కూడా తీసుకోలేని పరిస్థితి వల్ల వచ్చినటువంటి సంపాదన హాస్పిటల్కి ఖర్చులకి అవుతుందని, పరిశ్రమ యజమానులు బెదిరింపులకి కూడా పాల్పడుతున్నారని అక్కడ ఉన్నటువంటి ప్రజలు వాపోతున్నారు. అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకుని వినతి పత్రాలు ఇచ్చినా తూతు మంత్రంగా వచ్చి చూసిపోవడం తప్ప మాకు చేసింది ఏమీ లేదని, ఇప్పటికైనా ఈ ప్రభుత్వం పట్టించుకొని మా సమస్య పరిష్కారం చేయాలని సీఎంకి వేడుకుంటూ ఉన్నాం. సార్లు పీసీబీకి కంప్లైంట్ ఇచ్చాము. ఎన్నిసార్లు కంప్లైంట్ ఇచ్చినా వాళ్ళ నుంచి ప్రాపర్ రెస్పాన్స్ అయితే లేదు. మొన్న రీసెంట్గా మేము చెక్ చేస్తే 460 వచ్చింది. అసలు 460 అంటే 200 మామూలుగా ప్రజలకి చాలా హాని. అలాంటిది నాకు ఒక 1 year బేబీ ఉంది. వాడు ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నాడు. ఎందుకు అంటే వాడికి బ్రీతింగ్ ప్రాబ్లం చాలా, అంటే చిన్నప్పటి నుంచి ఈ కలుషితమైన గాలి పీల్చి అలాగే నా పిల్లలతో పాటు మా బిల్డింగ్లో
బిల్డింగ్లో మా సరౌండింగ్స్లో చాలామంది పిల్లలు ఉన్నారు. మాకు ఈ ఎయిర్ పొల్యూషనే కాకుండా గ్రౌండ్ వాటర్ కంప్లీట్గా పొల్యూట్ అయిపోయింది. టీడీఎస్ అనేది 3600 వస్తుంది. అసలు అంటే మేము కనీసం ఆ వాటర్ని మేము స్మెల్ కూడా చేయలేము, అంత కెమికలైజ్డ్ ఉన్నాయి కింద. గ్రౌండ్ వాటరే కానీ ఎయిరే కానీ ఏది తీసుకున్నా మేము అసలు ఇక్కడ సర్వైవ్ కాలేని పరిస్థితిలో ఉన్నాము. సార్, వీ ఆల్ రిక్వెస్ట్ యూ, ప్లీజ్ లుక్ ఇన్ టు దిస్ సిచ్యువేషన్ అండ్ నా పేరు సంధ్య అండి. మేము బాచుపల్లి వాస్తవ్యులం. మాకు సాయంత్రం పూట పొద్దున్న ఎర్లీ మార్నింగ్లోను అండ్ సాయంత్రం 6 గంటల ప్రాంతంలోనూ బాగా భయంకరమైన కలుషితమైన గాలి అయితే చాలా వస్తుంది. అది పిల్లలకి సరిగ్గా ఉండటం లేదు. రాబోయే తరాలకి మనం ఇవ్వగలిగేది స్వచ్ఛమైన గాలిని ఇస్తేనే తరాలు అనేది ముందరికి వెళతాయి. జీవితంలో ఇచ్చేది తల్లి ప్రేమ, స్వచ్ఛంగా కలుషితం లేనిది తల్లి ప్రేమ ఎంతో, అదేవిధంగా పిల్లల తాలూకా గాలి మనం ఇచ్చేది కూడా స్వచ్ఛంగా ఉండాలి. అది అయితే మనం ఇవ్వలేకపోతున్నందుకు ఒక ఆడదానిగా సిగ్గుపడుతున్నాను. దయచేసి ఈ విషయంలో సీఎం గారు నిర్ణయం తీసుకొని ఇమీడియట్లీ ఇక్కడ ఉన్న కర్మాగారాలని తీసుకువెళ్ళి మరో ప్రదేశానికి మార్చాలని, ఎవరికి ఇబ్బంది లేని ప్రదేశాలకు మార్చాలని కోరుకుంటున్నాము. ప్రజలందరూ కూడా ఈ విషయాన్ని, అందరూ చుట్టుపక్కల వాళ్ళు అందరూ కూడా దీన్ని హర్షిస్తారు. అందరం కలిసి వస్తాము, నడుస్తాము, ముందరకు వెళతాము. Due to this pollution, we can't stand in our homes. Please save us from this pollution. Parents are not allowing us to go out. ఫ్యాక్టరీ వల్ల మాకు బ్రీతింగ్ ప్రాబ్లం వచ్చింది. మేము ఆడుకోలేకపోతున్నాం. మాకు ఎక్కువ జ్వరాలు ఇంకా దగ్గులు వస్తున్నాం. ప్లీజ్ సేవ్ us. ఈ ఇండస్ట్రియల్ వల్ల, ఈ పొగ వల్ల మా ఆరోగ్యాలు పాడైపోతున్నాయి. చిన్న చిన్న పిల్లలు ఉన్నారు మాకు, వాళ్ళ ఆరోగ్యాలు పాడైపోతున్నాయి. ఎప్పుడు జ్వరాలు, జలుబులు, దగ్గులు. వాళ్ళ ఆరోగ్యం బాగోలేకపోతే మేము ఇక్కడ ఉండేందుకు సార్? ఇచ్చినందుకైనా మాకు న్యాయం చేయాలి కదా. ఆ పొగ వదలొద్దు అని ఎన్నో కంప్లైంట్లు ఇచ్చాం పొల్యూషన్కి, ఎవ్వరూ వినడం లేదు. వస్తున్నారు, చెక్ చేస్తున్నారు, ఏమీ లేదంటున్నారు, వెళ్ళిపోతున్నారు. సార్, గవర్నమెంట్ జియో పాస్ చేసింది. సో ప్లీజ్ సార్, మా అందరి రిక్వెస్ట్ ఒకటే, దయచేసి మాకు న్యాయం చేయండి. ఈ పొల్యూషన్ ఆపించి మా పిల్లలు, మేము అందరం బాగుండాలి. మేము ఎవరికి ఇబ్బంది పెట్టాలనుకుంటలేదు. మమ్మల్ని ఎవరు ఇబ్బంది పెట్టకండి. దయచేసి మమ్మల్ని అర్థం చేసుకొని దీనికి ఏదో ఒక జస్టిస్ పరిష్కారం ఇప్పించండి చాలు సార్. జీవితం కాలనీలో ఉంటా, రోడ్ నెంబర్ 7 మాది. ఈ టీఎఫ్ఎల్ అనే కంపెనీ మీద పొల్యూషన్ చాలా అన్ని కంపెనీలు వెళ్తున్నాయి. ఈ టీఎఫ్ఎల్ కంపెనీ రెడ్ కేటగిరీ కంపెనీ. ఈ కంపెనీ మీద చాలా కంప్లైంట్లు పెట్టిన. ఇగో నేను పెట్టిన కంప్లైంట్లు అన్నీ ఇగో చాలా డైరెక్షన్స్ ఇచ్చారు. పొల్యూషన్ బోర్డు వాళ్ళు చాలా డైరెక్షన్స్ ఇచ్చారు. కానీ ఈ కంపెనీ మీద ఎటువంటి యాక్షన్ తీసుకోవట్లా. ఇంకా పైపెచ్చు నన్ను కొంచెం మ్యాన్ హ్యాండ్లింగ్ చేయాలని, నన్ను బెదిరించాలనే ప్రయత్నం కూడా జరిగింది 1 సంవత్సరం క్రితం. నేను ఎప్పుడైతే ఇది స్టార్ట్ చేసినో అప్పుడు అందువల్ల నేను పీసీబీ వాళ్ళకి, ఐఏఎస్ ఆఫీసర్ గారికి, రాజేంద్ర గారికి, జవహర్ లాల్ గారికి, ఎవరైతే పీసీబీలో మెయిన్ పర్సన్స్ ఉన్నారో అందరికీ ప్రతిరోజు మెసేజ్లు పెడతా, వాట్సాప్ చేస్తా, ఫోన్లు చేస్తా. పోయి కలిసా, ఒక 50 సార్లు కలిసిన. ఇప్పటికి నో రెస్పాన్స్. అందులో కొంతమంది పొలిటికల్ లీడర్స్ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఈ కంపెనీ వాళ్ళ కాడ ఏదో తీసుకొని మాకు అన్యాయం చేస్తారండి. మీరు ఎట్టయినా మీరు కొంచెం మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం. ఈ పబ్లిక్ ఇంకా సీఎం గారిని రిక్వెస్ట్ చేస్తున్నాం. మేము రేవంత్ రెడ్డి గారికి పర్సనల్గా అభిమానులు, కొంచెం మాకు చేయాలా. ఇది హైడ్రా చేసినారు, అది మంచి పని చేసినారు. ఇది కూడా చేసినారు, ఇది కూడా రిజాల్వ్ చేయమని మేము కోరుతున్నాం సీఎం గారిని. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖని గాంధీ చౌరస్తాలో బీఆర్ఎస్ నాయకులు ఆందోళన చేపట్టారు. అక్రమ మట్టి, బూడిద రవాణాను అరికట్టాలని రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. అవినీతిని నిరోధించాలని ప్రశ్నించిన తనపై వచ్చిన ఆరోపణలు అవాస్తవమని బీఆర్ఎస్ నాయకుడు కౌశిక హరిత తడిబట్టలతోటి చౌరస్తా సమీపంలోని పోచమ్మ గుడిలో ప్రవేశించి ప్రమాణం చేశారు. మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ గులాబీ పార్టీ శ్రేణులు కౌశిక హరికి సంఘీభావం తెలిపారు. ఇటీవల అర్ధాంతరంగా మండల కేంద్రం నుంచి ఇటుక పట్టీలకు అక్రమంగా మట్టి తరలిస్తున్నారని కౌశిక హరి మీడియా సమావేశంలో పెట్టి ఆరోపించారు. అన్ని అనుమతులతో మట్టిని తరలిస్తున్నామని, తమను హరి బెదిరింపులకు గురి చేస్తూ డబ్బులు డిమాండ్ చేశారని ఇటుక పట్టీల యజమానులు ప్రతి ఆరోపణలు చేశారు. దీంతో నిజం నిరూపించుకునేందుకు తడిబట్టలతో పోచమ్మ గుడిలో ప్రవేశించినట్లు పేర్కొన్న బీఆర్ఎస్ నేత కౌశిక హరి పేర్కొన్నారు. నియోజకవర్గంలోని జరుగుతున్నటువంటి అక్రమ బూడిద, మట్టి దందాలో ఎమ్మెల్యే హస్తము ఉందని, అందుకు బహిరంగ చర్చకు తాము సిద్ధమని సమయం, చోటు చెప్పాలని సవాల్ విసిరారు.
ప్రమాణం చేసి చెప్తున్నా, బూడిదలో కానీ మట్టిలో కానీ ఇప్పుడు జరుగుతున్న పోరాటంలో ఎక్కడ కూడా డబ్బుల ప్రమేయం రాలేదు, ఎవరు డబ్బులు అడగలేదు, అనవసరమైన ఆరోపణ చేస్తారు. ఆ ఆరోపణను కూడా నేను నిరూపించుకోవడానికి ఒక బూడిద దొంగ, ఒక మట్టి దొంగ, ఒక అవినీతి ఎమ్మెల్యే చేసినటువంటి ఈ దానికి నేను నిరూపించుకోవడానికి సిద్ధమై ఒక హిందువుగా కావచ్చు, నా బొట్టు మీద కూడా కామెంట్ చేసి బరాబర్ బొట్టు పెట్టుకుంటా, ఢిల్లీ బొట్టు పెట్టుకుంటా, దీని మీద ప్రమాణం చేసి నన్ను నమ్మే నా మనుషుల మీద, నా ఫ్యామిలీ మీద ప్రమాణం చేసి కొబ్బరికాయ కొడుకున్నాను. జై తెలంగాణ. గుంటూరులో జరిగి నమ్ముతున్నారు. ఖచ్చితంగా దీని మీద టీఆర్ఎస్ పార్టీ పక్షాన అందరం కూడా దీన్ని ఖచ్చితంగా చేయడం తప్పు లేదు. హామీల మీదనే నేను అడుగుతున్నా. ఎవరు ఈ సంవత్సరం 15 నెలలు అవుతుంది నువ్వు పాలన గద్దెనెక్కి, ఆ పాలనలో జరుగుతున్న పొరపాట్ల గురించి అడుగుతున్నా. వీళ్ళందరూ నేను పార్టీలు మారినా, అది మారినా, పార్టీలు ఎవరు మారిన వాళ్ళు మక్కాన్ సింగ్ మారలేదా, రేవంత్ రెడ్డి మారలేదా, రోజు ప్రెస్ మీట్ పెట్టేటోళ్ళు మారలేదా? నేను అడిగే అవినీతి మీద మాట్లాడుతూ ఉంటే పార్టీ మారినా, నేను అది కూడా చెప్తా ఉన్నా ఇక్కడ ఉన్న మీ స్థానిక నాయకులకు. ఒకవేళ చర్చ చేద్దామంటే 30 ఏళ్ళ చరిత్రను కూడా చర్చ చేద్దాం మక్కాన్ సింగ్ది, అడిగిరండి మీరు. దానికి కూడా నేను రెడీ. 30 ఏళ్ళది మాట్లాడదామంటే 30 ఏళ్ళది మాట్లాడదాం, ఏడాది మాట్లాడదామంటే ఏడాది మాట్లాడదాం. ఎవరు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయన చేస్తున్న దోపిడీ విధానం మీద మాట్లాడదామంటే దాని మీద, దేని మీదకైనా రెడీ అని మేము చెప్తా ఉన్నాం. ఇవాళ పెద్ద ఎత్తున పార్టీ కార్యకర్తలు, మా పెద్దలు చంద్రన్న వచ్చిండు, డిప్యూటీ మేయర్ గారు, అన్ని రకాల మా టీఆర్ఎస్ నాయకులందరూ వచ్చారు. మేము రాబోయే కాలంలో పార్టీ ఆధ్వర్యంలో తప్పకుండా ఈ ఊరు ఎదుర్కొంటున్న దుర్మార్గాలను ఏదైతే కూల్చివేతలు కావచ్చు, అవినీతి కావచ్చు, OC5 కావచ్చు, నువ్వు OC5 వేరే మీద ఏం వసూలు చేసినావో కూడా మక్కిరికి, ఇవన్నీ కూడా మాట్లాడతామని ఎవరు మా జిల్లా అధ్యక్షులు గౌరవనీయులు చందర్ గారు రాబోయే కాలంలో ఏంది అనేది కూడా వారు మాకు మార్గదర్శనం చేస్తారు. దీని గురించి సంవత్సర కాలంగా రామగుండం నియోజకవర్గంలో ఇక్కడ ఉన్నటువంటి వనరులను దోపిడీ చేస్తూ, చట్టాలను ఉల్లంఘిస్తూ అధికార పార్టీకి సంబంధించినటువంటి నాయకులందరూ కూడా విచ్చలు విడిగా ఇలా దోపిడీ చేస్తున్నట్టుగా ఇలా పత్రికలలో వస్తూనే ఉన్నాయి. ఈ మధ్య కాలంలో బీఆర్ఎస్ నాయకులు కౌశిక హరి గారు వారు చేస్తున్నటువంటి దోపిడీ మీద ఒక ప్రకటన చేస్తూ కనీసము ఆ బాండ్కు వెళ్దామంటే కూడా వెళ్లకుండా అడ్డుకోవడం, మట్టి విషయంలో మాట్లాడితే వేరే విధంగా మాట్లాడడం. అసలు ఈ యొక్క ప్రభుత్వం, ఇక్కడ ఉన్నటువంటి పాలకులు, వీళ్ళ ఆలోచన ఏంది? అసలు మిమ్మల్ని ఏది ప్రశ్నించొద్దా, ఏమి అడగద్దా? అడిగితే దాని మీద సమాధానం చెప్పాల్సింది పోయి ఉల్టా నాయకుల మీద లేనిపోని ఆరోపణలు చేస్తూ వ్యక్తిగతమైనటువంటి ఆరోపణలు చేయడం అనేది ప్రజాస్వామ్యానికే ఇది గొడ్డలి పెట్టు. ప్రజాస్వామ్య దేశంలో ఎవరికైనా ప్రశ్నించేటువంటి హక్కు ఉంటుంది. ప్రతిపక్షాలుగా మేము ప్రశ్నిస్తాం. దానికి నిజంగా మీరు మట్టి దోపిడీ చేయనట్టయితే, బూడిదలో దోపిడీ జరిగినట్టయితే మీరు స్పందించండి. అధికారులు వెంటనే దీని మీద స్పందించాలి. కలెక్టర్ గారు, ఇక్కడ ఉన్నటువంటి రెవెన్యూ అధికారులు దీని మీద స్పందించాలి. లేకపోతే మాత్రం తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ రెవెన్యూ ఆఫీస్ దగ్గర కానీ, కలెక్టర్ ఆఫీస్ దగ్గర కానీ మేము ముట్టడి చేయడానికి, ఇక్కడ ఎమ్మెల్యే కార్యాలయాన్ని ముట్టడి చేయడానికి ఈ యొక్క కార్యాచరణ ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తాం. వరంగల్ నగరంలోని క్యూర్వెల్ ఆసుపత్రిలో నిండు గర్భిణి ప్రాణాన్ని వైద్యురాలి నిర్లక్ష్యంతో బలిగొన్నట్లుగా మృతురాలి కుటుంబ సభ్యులు ఆరోపిస్తూ ఆందోళన చేపట్టారు. జింకల రాజుకు ప్రవళికతో 2019లో వివాహం జరిగింది. 2020లో ప్రవళిక గర్భం దాల్చి CKM ఆసుపత్రిలో బాబుకు జన్మనిచ్చింది. అనంతరం 5 ఏళ్ల తర్వాత మళ్లీ గర్భం దాల్చిన ప్రవళిక క్యూర్వెల్ ఆసుపత్రికి ప్రతి నెల వెళ్తూ వైద్య పరీక్షలు చేయించుకుంటూ ఉంది. ఈ క్రమంలోనే సోమవారం ఉదయం శస్త్రచికిత్స నిర్వహించిన సదరు వైద్యురాలు ప్రవళికకు పాప పుట్టిందని, తల్లి బిడ్డ క్షేమమని ఆమె కుటుంబీకులకు చెప్పారు. అనంతరం మధ్యాహ్నం 2 గంటల సమయంలో ప్రవళికకు తీవ్ర రక్తస్రావం జరుగుతోందని, రక్తం తీసుకురావాలని సూచించారు. ఈ క్రమంలో ప్రవళిక భర్త రాజు, ఆమె
సోదరుడు కర్రే ప్రవీణ్ సుమారుగా సాయంత్రం 6 గంటల వరకు క్యూర్వేల్ ఆసుపత్రి సమీపంలోని ఓ ప్రైవేట్ బ్లడ్ బ్యాంకులో వేలాది రూపాయలు ఖర్చు చేస్తూ అరుదుగా దొరికే 4 యూనిట్ల ఏ పాజిటివ్ బ్లడ్ సేకరించి అందించారు. ఈ సమయంలోనే రాజును పిలిచి గర్భసంచి తొలగించి ప్రవళికకు మెరుగైన వైద్యం అందిస్తామని వైద్యురాలు తెలపడంతో ఆయన సరే అన్నాడు. అనంతరం సాయంత్రం 7 గంటల సమయంలో అంతా బాగానే ఉందని వైద్యులు చెప్పడంతో కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. తిరిగి రాత్రి 9 గంటల సమయంలో ప్రవళిక పరిస్థితి విషమంగా ఉందని, ఆమె శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతోందని పేర్కొంటూ ఆమెను మరో ఆసుపత్రికి తరలించాలంటూ ఆక్సిజన్ సిలిండర్లతో అంబులెన్స్ ద్వారా నగరంలోని ఏకశిల ఆసుపత్రికి వైద్యులు తరలించారు. ఆ ఆసుపత్రికి తరలించి సిపిఆర్ చేస్తున్న క్రమంలో ప్రవళిక మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మొత్తం 5 గంటల పాటు ప్రవళికకు శస్త్రచికిత్స వైద్యం పేరుతో వైద్యులు నానా హంగామా చేసి మృతదేహాన్ని మరో ఆసుపత్రికి తరలించి చనిపోయినట్లు చెప్పారని బాధిత కుటుంబీకులు తెలిపారు. తన సోదరిని కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వకుండా మరొక హాస్పిటల్కి తరలిస్తూ ఉండగా మృతురాలి తమ్ముడు ప్రవీణ్ పరిగెత్తుకుంటూ వస్తూ ఉండగా కాలు జారి పడిపోవడంతో కాలు విరిగింది. దీంతో అతన్ని హాస్పిటల్లోని అడ్మిట్ చేశారు. ఆమెకు సెకండ్ కన్సీవ్ ఇది. ఫస్ట్ వచ్చేసి సీకేఎంలో గవర్నమెంట్ హాస్పిటల్లో సిజేరియన్ అయింది. అప్పటి నుంచి ఇప్పటివరకు ఆమెకి ఏం డిస్టర్బెన్స్ ఏం కాలేదు. 5 years అవుతుంది. మళ్ళీ సెకండ్ కాన్పు ఫస్ట్ మంత్ నుంచి ఇదే హాస్పిటల్లో చూపిస్తున్నారు. వాళ్ళ పేరెంట్స్ చూపించారు, నేను కూడా వచ్చాను మొన్నటిదాకా. మేడం నాతోటి నో ప్రాబ్లం రాజు, బేబీ చాలా గ్రోత్ మంచిగా ఉంది, చాలా బాగుంది, మీరు మార్చి 10 వచ్చి ఆపరేషన్ చేయించుకోండి అని చెప్పారు. సరే అని చెప్పేసి మేము 9వ తారీఖు తీసుకొచ్చి నైట్ అడ్మిట్ చేశాము. వాళ్ళు టెస్టులన్నీ చేసి మార్నింగ్ ఉదయం 10 గంటలకు ఆపరేషన్ చేశారు. ఆపరేషన్ చేసి బేబీని బయటికి తీశారు. బేబీని బయటికి తీసిన తర్వాత నన్ను లోపలికి పిలిచి మీరు అప్పుడు సీకేఎంలో చేసుకున్న ఆపరేషన్ కొంచెం అది ఎఫెక్ట్ అవుతుంది, ఆ పేగులన్నీ మాకు దొరకట్లేదు, కరెక్ట్ దొరకట్లేదు పేగులు అంటే, మేడం మీరు ఏదైనా చేసిన భార్యను బతికించండి, మంచిగా చూడండి అంటే, సరే రాజు ఓకే ఏం పర్లేదని చెప్పారు. మళ్ళీ ఆమెను తీసుకొచ్చి జనరల్ వార్డులో వేసిన తర్వాత 11 గంటల నుంచి 2 గంటల వరకు ఎటువంటి ప్రాబ్లం లేదు. 2 గంటల ప్రాంతంలో సుమారుగా మేము మా బాంబార్ది బయటికి పోతే మాకు ఫోన్ చేసి ఇట్లా బ్లడ్ కావాలని చెప్పేసి సడన్గా వస్తే ఇక హాస్పిటల్ మొత్తము ఇట్లా మా కళ్ళలో అందరూ స్టాఫ్ అందరు కలిసి మొత్తం ఆగమాగం చేస్తున్నారు. ఇదేంటి ఇట్లా చేస్తున్నారని మేము ఆలోచించే లోపే 8 బాటిల్ కావాలి, 10 బాటిల్ కావాలని చెప్పేసి ఒకటేసారి ఆర్డర్ ఇచ్చారు. ఇంత ఒక మనిషికి ఇంత మోతాదులో రక్తం ఎందుకని మేము కూడా ఆలోచించాము. కానీ మా భార్య నాకు నా పార్యపానాలు ముఖ్యం కాబట్టి నేను డబ్బుల గురించి కానీ దేని గురించి ఆలోచించకుండా బ్యాక్ టు బ్యాక్ వాళ్ళు అడిగిన రక్తం ఇస్తూనే ఉన్నాను. ఆల్మోస్ట్ ఒక FTT ప్లస్ బ్లడ్ మొత్తం అన్నీ కలిపి ఒక 15 మోతాదులో ఇచ్చిన తర్వాత మేడము ఆపరేషన్ థియేటర్లో ఉండి వేరే ఒక సబార్డినేట్ తోటి నాకు ఫోన్ చేపించి, రాజు ఈమె సిచ్యువేషన్ ఇంకా చాలా సివియర్గా ఉంది, ఒకవేళ కనుక ఇప్పుడు గర్భసంచి తీసేయకపోతే ఇంకా ప్రాణానికే ప్రధానమతం వస్తే, ఓకే మేడం ఇట్లా నాకు ఒక బాబు ఒక పాప ఫ్యామిలీ సెట్ అయిపోయింది, ఫ్యామిలీ ప్లానింగ్ గర్భసంచి తీసేయండి అని చెప్పాను. ఒక నో అబ్జెక్షన్ మీద సైన్ పెట్టించుకున్నారు. సరే పెట్టేస్తాను, నాకేం ప్రాబ్లం లేదని చెప్పేసి పెట్టాను. మళ్ళీ ఒక 1/2 hour 45 minutes టైం తర్వాత ఆ సార్ వచ్చేసి, రాజు అంతా అయిపోయింది, క్లీన్ చేశాము, నీట్గా చేశాము, అంతా అయిపోయింది అని చెప్పి ఆ అమ్మాయిని బయటికి తీసుకొచ్చి మళ్ళీ నార్మల్ వార్డులో వేసి మళ్ళీ ఏదో ఆమెకు ఎక్విప్మెంట్స్ అన్నీ చేశారు. మళ్ళీ నన్ను మా అమ్మను అర్ధ గంట తర్వాత లోపలికి పిలిచి, మాకేం అర్థమవుతలేదు, అసలు ఆమెకు మొస ఎందుకు వస్తుందో మాకు అర్థమవుతలేదు, అమ్మాయికి మొస వస్తుంది, శ్వాస సరిగా ఆడట్లేదు, మేము ఒక పైప్ పెట్టాము ఇప్పుడు దాన్ని చూద్దాము అన్నారు. అయితే నేను అన్నాను మరి ఏం చేద్దాం మేడం, ఫర్దర్గా ఏం చేద్దామంటే మ్యాక్స్ కేర్ హాస్పిటల్లో తీసుకుపోదాం, మ్యాక్స్ కేర్లో అడ్వాన్స్ ఎక్విప్మెంట్స్ ఉంటాయి, అందులో మీరు చేయించుకోవచ్చు అని చెప్పారు. చెప్పిన కదా ఓకే సార్ మీరు తీసుకురాదండి, నేను కూడా వస్తాను అంబులెన్స్లో అని చెప్పారు. సార్ కూడా ఒకరు వస్తారు మీ అంటే అని చెప్పారు. ఒక 10 నిమిషాల టైంలో ఆ అమ్మాయికి పెద్ద గ్యాస్ సిలిండర్లు ఆమెను ఆక్సిజన్ అందించే ఎక్విప్మెంట్స్ అన్నీ పెట్టుకొని ఆమెను ఆగమాగం తీసుకొచ్చి మా పర్మిషన్. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు తహసీల్దార్ కార్యాలయం ముందు సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో లబ్ధిదారులు నేడు ధర్నా నిర్వహించారు. ధర్నా కార్యక్రమంలో సిపిఐ జిల్లా నాయకులు చెక్క వెంకటేష్, కనకయ్య, భవానీ తదితరులు ఉన్నారు. ఆదుకోవాలి రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన పేదలను, పోరాడదాం ఇంటి స్థలాలు వచ్చేంత వరకు, ఇంటి స్థలాలు వచ్చేంత వరకు, ఇంటి స్థలాలు ఇవ్వాలి, ఇంటి స్థలాలు ఇవ్వాలి, ఇంటి స్థలాలు ఇవ్వాలి, ఇంటి స్థలాలు ఇచ్చిందిరమ్మ ఇండ్లు వెంటనే, ఇంటి స్థలాలు ఇచ్చిందిరమ్మ ఇండ్లు వెంటనే, ఇంటి స్థలాలు ఇచ్చిందిరమ్మ ఇండ్లు వెంటనే, ఇంటి స్థలాలు వచ్చేంత వరకు ఆదుకోవాలి అర్హులైన పేద రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు,
ముందిచ్చిన హామీలను వెంటనే ఎన్నికల ముందిచ్చిన ఇందిరమ్మ ఇంటి స్థలాల హామీలను వెంటనే జిందాబాద్ జిందాబాద్ ఇంటి స్థలాలు ఇందిరమ్మ ఇండ్లు మా బతుకులు ఎప్పుడు మా బతుకులు ఎప్పుడు ఎండల్లో మేముంటే ఎండల్లో మేముంటే మా బతుకులు ఎప్పుడు ఇవ్వాలి అరువులైన పేదలకు ఇంటి స్థలాలు అరువులైన పేదలకు ఇంటి స్థలాలు. ఈరోజు యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలంలో కొలెనపాకలో భూ అక్రమ పోరాట కమిటీ దాదాపు 15 రోజుల నుంచి జరుగుతూ ఉంది. ఆ భూ అక్రమ కమిటీలో ప్రభుత్వ స్థలం డబుల్ బెడ్రూమ్ పక్కన ఉంది. దాని సర్వే నెంబరు 8లో 2 ఎకరాల భూమి ఖాళీగా ఉంది. ఈ ఖాళీగా ఉన్న భూమిని ప్రభుత్వం దృష్టికి అనేక రకాలుగా ధర్నాలు చేసి తీసుకుపోవడం జరిగింది. ఇప్పటికీ ఎంఆర్ఓ గారు కానీ కలెక్టర్ గారు కానీ స్థానిక సంబంధించిన అసెంబ్లీ సంబంధించిన బీర్లైల ఎమ్మెల్యే గారు ప్రభుత్వ ఇప్పు కానీ ఏమాత్రం కూడా దాని మీద ఆలోచన చేయలేకపోతున్నారని సందర్భంగా మేము గుర్తు చేస్తూ ఉన్నాం. నిన్ననే ఆ యొక్క భూమినికి పోయి గుడిసెలు వేయడం జరుగుతూ ఉంటే పోలీసు వాళ్ళు రావడం జరిగింది, రెవెన్యూ డిపార్ట్మెంట్ రావడం జరిగింది, ఇతర డిపార్ట్మెంట్లు కూడా రావడం జరిగింది. పేదలను భయభ్రాంతికి గురి చేస్తూ ఉన్నారు. మీరు ఎట్లా జెండాలు వాస్తారు, మీరు ఎట్లా స్థలాల మీద పోతారు అనేది కూడా చెప్తా ఉన్నారు. వాళ్ళందరినీ కూడా ఆలోచించి గుడిసెలు వేయడం జరిగింది. నిన్న 11 గంటల నుంచి దాదాపు 5 గంటల దాకా కూడా ఆ స్థలం పైననే ఉన్నాం. ఇవాళ ఎంఆర్ఓ గారు నిన్న ఆర్ఐ గారు రావడం, అక్కడ ఎస్ఐ గారు ఫోన్ చేయడం వల్ల ఈ రోజు తహసీల్దార్ కార్యాలయం ముందు ఈ ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ యొక్క ధర్నా కార్యక్రమం ఉద్దేశం ఇక్కడ చాలా మంది దాదాపు 40-50 మంది లీస్టులతో సహా వాళ్ళ ఇళ్లలో పోయి వాళ్ళ స్థితిగతులు తెలుసుకొని వాళ్ళు పేదవాళ్ళ ఉన్న వాళ్ళని ఆలోచన చేసి ఒక లీస్ట్ అవుట్ కూడా చేయడం జరిగింది. దాన్ని కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది, ఎంఆర్ఓ గారికి ఇవ్వడం జరిగింది. ఆ లిస్ట్ లో అర్హులైన పేదలు ఉన్నారు, ఏ మాత్రం కూడా ఇబ్బందులు పడే పరిస్థితిలో ఉన్నారు. ఇలా ఇంటి స్థలాలు లేని వాళ్ళు ఉన్నారు, ఇవాళ అద్దెకుంటా ఉన్నారు, అన్నవో రామచంద్ర అనే పరిస్థితులలో ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఇంటి స్థలాలు ఇవ్వాలని కూడా సిపిఐ పార్టీ కొలెనపాక శాఖ ఆలేరు మండల కమిటీ ఆధ్వర్యంలో జరుగుతూ ఉన్న ఈ భూ అక్రమ పోరాట కమిటీలో ఇవాళ ఈ కార్యక్రమాల ముందు వీళ్ళందరూ కూడా రావడం జరిగింది. తహసీల్దార్ గారు కలెక్టర్ గారు వేదికల మీద పోయి ఆ భూమిని పోయి ఆ సర్వే నెంబర్ చూసి ఆ ఖాళీగా ఉన్న భూమి మీ చేతులతోటే పట్టాలు తయారు చేసి 80 గజాలు ఇస్తారా 70 గజాలు ఇస్తారా మీరు ఆలోచన చేసి పేదవాళ్ళందరూ కూడా ఆదుకోవాల్సిన అవసరం ఉందని కోరుతా ఉన్నాం. ఈ యొక్క సమస్య పరిష్కారం అయ్యేంత వరకు ఈ పోరాటాన్ని వదలమని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. సిద్దిపేటలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న రాష్ట్ర నాయకులు మైనంపల్లి హనుమంతరావు, జిల్లా అధ్యక్షులు తుమ్కుంట నరసారెడ్డి, నియోజకవర్గం ఇన్ఛార్జ్ పూజల హరికృష్ణ, ఎన్టీఆర్ కూడా ఓడిపోయారు. మేము ఎమ్మెల్సీలో ఓడిపోయినాం, కానీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు బాగా పనిచేశారు. రాహుల్ గాంధీ దేశం కోసం పనిచేస్తున్నారు. మన వాళ్ళు ఇతర దేశాల్లో పెత్తనం చేయొచ్చు, కానీ సోనియా గాంధీ ఇక్కడ పెత్తనం చేసే తప్పేముంది? బీఆర్ఎస్ వద్ద 100 కోట్ల డబ్బు ఉంది, కానీ కాంగ్రెస్ వద్ద లేదు. 30,000 కోట్లు ఇచ్చినాము. వాళ్ళు ఏడాదిలో 30 కోట్లు ఇస్తే నేను రాజకీయాల నుంచి తప్పుకుంటా. రాహుల్ గాంధీ కుటుంబం త్యాగం చేసిన కుటుంబం. ప్రజలు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. రేవంత్ రెడ్డిని బద్నాం చేసే ప్రయత్నం చేస్తున్నారు. కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్కు ఎట్లా ఓట్లు వేసుకోవాలో తెలుసు. కొండగట్టు ప్రమాదానికి కేసీఆర్ రాలేదు. కాంగ్రెస్లో ఎవరైనా మాట్లాడవచ్చు. ఏడాదిలోనే బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తున్నామని చెబుతున్నారు. రేవంత్ రెడ్డి ఎక్కువ హామీలు ఇచ్చారు, వాటిని అమలు చేసుకుంటూ వస్తున్నాము. కాంగ్రెస్ కార్యకర్తలు సోషల్ మీడియాలో పార్టీకి వ్యతిరేకంగా పోస్టులు పెడితే చర్యలు తీసుకుంటాము. సిద్దిపేటలో కార్యకర్తలు కష్టపడుతున్నారు. సిద్దిపేటలో ఫస్ట్ దెబ్బ కొట్టాలి. హరీష్ రావు టైంలో ఎస్ఐ సురేందర్ రెడ్డిని వేరే ప్రాంతానికి ట్రాన్స్ఫర్ చేస్తే మళ్ళీ ఇప్పుడు సంగారెడ్డి తెచ్చుకున్నారు. గతంలో ఉన్న వారికి మళ్ళీ పోస్టింగ్లు ఇస్తున్నారు. డీజీపీకి నేను రిక్వెస్ట్ చేస్తున్నా, గతంలో పోస్టింగ్ లేని వారికి పోస్టింగ్లు ఇవ్వండి. గతంలో ఎవరికైతే అన్యాయం జరిగిందో వారికి న్యాయం చేయండి. అధ్యక్షులు పెద్దలు గౌరవనీయులు మా ఆంజనేయులు గౌడన్న గారు, అదేవిధంగా నియోజకవర్గ ఇన్ఛార్జ్ పెద్దలు గౌరవనీయులు గూడూరు పెద్దలు గౌరవనీయులు రంప మహేందరన్న గారు,
అదేవిధంగా సోదరులు బొమ్మల యాదగిరి గారు, సోదరిమణి, నేను చేసిన ప్రామిస్, వెంకటేశ్వర స్వామి దగ్గర ప్రామిస్ చేసిన ఆ మాట కట్టుబడుతున్నా. నేను కాదు క్యాండిడేట్, రేపు ఎవరైనా కూడా వాళ్ళు చేయరు. పత్రికా సోదరులకు, మీడియా సోదరులకు నేను ఒకసారి మళ్ళా మిమ్మల్ని కలుస్తాను, ఆ పర్సన్ కలుస్తా. ఏమైనా క్వశ్చన్స్ ఉంటే ఇప్పుడు మా పార్టీ స్ట్రెంగ్ కావాలి కాబట్టి నేను క్వశ్చన్ చేయగలను. థ్యాంక్ యూ. మనం మైనపల్లి అమ్మతో మాట్లాడిన తర్వాత కార్యకర్తల సమావేశంలో అందరికి మాట్లాడే అవకాశం మండల వారికి ఇస్తాం. వేదిక మీద కార్యకర్తల ఆవేదన గత 30 సంవత్సరాలుగా టికెట్ వచ్చేటప్పుడు టికెట్ వచ్చింది హరికృష్ణ, అది ఆయన ఇన్ఛార్జ్ ఉన్నారు. ఒకరిద్దరు దృష్టిలో పెట్టుకొని ఒకటాటిపై వచ్చి కాంగ్రెస్ పార్టీ జెండా పోసిన వారందరినీ ఒకే వేదిక మీద తీసుకురావాల్సిన బాధ్యత కూడా మీపై ఉంది. ఓటమి గెలుపు అని పెద్దలు మన అంటే ఎన్టీ రామారావు గారే ఓడిపోయింది, ఇందిరాగాంధీ గారు ఓడిపోయినంత మాత్రాన అటు ఉండదు. ఫెయిలియర్స్ ఆర్ నాట్ ఫెయిలియర్స్, ఫెయిలియర్స్ ఆర్ బిగినింగ్ ఆఫ్ సక్సెస్ అంటారు. సిద్దిపేటలో మాత్రం బ్రహ్మాండంగా ముందు పోతుంది, అది కంగ్రాచులేట్. ఎందుకంటే మన మీటింగ్ కూడా చాలా బ్రహ్మాండంగా చేసింది. ఎందుకంటే గ్రాడ్యుయేట్లు కానీ, టీచర్స్ కానీ, లెక్చరర్స్ కానీ, యువకులు, గ్రాడ్యుయేట్, అన్ఎంప్లాయిడ్ యువకులు అందరూ కూడా బ్రహ్మాండంగా పార్టిసిపేట్ చేసిండ్రు. సిద్దిపేటలో పార్టిసిపేట్ చేయాలంటేనే భయపడేవాళ్ళు, మరి ఎక్కడ నేను అక్కడ ఐడెంటిఫై అవుతానో వాళ్ళ దృష్టిలో పడతానో అని. ఆ ఇంప్రెషన్ తీసేసిన ఘనత మన కుటుంబ సభ్యుల గురించి, మన నియోజకవర్గ కుటుంబ సభ్యులకు దక్కిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఒకటి ముఖ్యంగా గమనించాలి, ఇవాళ రాహుల్ గాంధీ గారు చిన్నతనంలోనే వాళ్ళ నాన్నమ్మని గొడగొట్టుకున్నాడు. వాళ్ళ నాన్నని గొడగొట్టుకున్నాడు అంటే భయప్రాంతులతోనే బతికిండు వాళ్ళు. ఇప్పటికి కూడా వాళ్ళ దేశం కోసమే, మన కోసం సాక్రిఫైస్ చేస్తా ఉన్నారు, అది గమనించాలి. ఎందుకంటే 10 సంవత్సరాలు ఇక్కడ ఈ గడ్డ మీద పుట్టిన వాళ్ళు 10 సంవత్సరాలు ప్రభుత్వంలో ఉండే, మరి వీళ్ళు 50 సంవత్సరాలు పాలించారు. రాహుల్ గాంధీ గారు ప్రైమ్ మినిస్టర్ కావాలంటే ఎప్పుడు అవుతుండే, వివరించవలసిన అవసరం ఉంది. మనం ఏం దొంగతనం చేస్తలేము. ఇలా ఏ పథకాలు ఇవ్వాలన్నా వైట్ మనీ చూపించాలి. వైట్ మనీ లేదా హనుమంతరావు ఒక 1000 కోట్లు ఇస్తే, లేకపోతే నర్సారెడ్డి గారు, అంజనేయులు గౌడో, అత్తుబాయో, పూలల కృష్ణ అంటే బ్లాక్ మనీ మస్తు కలెక్ట్ చేయవచ్చు. వాళ్ళు చేయలేదు, లక్షల కోట్లు సంపాదించుకున్నారు. బినామీల పేర్లో ఇది ఉన్నాయి, ప్రతి ఒక్కరికి 1,00,000 కోట్లు ఉన్నాయి. ఇలా మనం 30,000 కోట్లు ఈ ఏడాది సమయంలో 15 నెలలు ఇవ్వాలంటేనే ఎంత తిప్పలవుతుందో మీరు గమనిస్తా ఉన్నారు. ఏ బురద పడ్డా తట్టుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. వీళ్ళేమేదో అయిపోయింది అన్నట్టు ఇక మొత్తం అయిపోయింది మేము వచ్చేసాం మళ్ళా అంటే పవర్ హంగర్స్ వాళ్ళు. ఇది గమనించాలి. గతంలో వాళ్ళు ఏముండే, ఇప్పుడు ఏమున్నారు? మరి గతంలో ఎవరైనా కలిసినా వీళ్ళు? ప్రగతి భవన్ కలిసినా? ఇది అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మీరందరూ కూడా గమనించాలి. ఇలా రాహుల్ గాంధీ కుటుంబం నేను గుణవి చేసుకొని చెప్తా ఉన్నా, అందరు ఆత్మ పరిశీలన చేసుకోండి. వాళ్ళు త్యాగం చేసి ఇప్పటికి కూడా స్టిల్ ఆన్ టుడే ఒక సామాన్యుడిలా ఎకానమీలో ప్రయాణిస్తాడు. ఫ్లైట్ లా ఫస్ట్ క్లాస్, బిజినెస్ క్లాస్ ఎన్నిసార్లు ఉంటుంది? ఎకానమీ 20,000 వస్తే బిజినెస్ క్లాస్ 1,00,000 ఉంటుంది, ఫస్ట్ క్లాస్ 3 లక్షలు ఉంటుంది. మరి 20,000 ప్రయాణిస్తున్నాడు. వీళ్ళలాగా సొంత విమానం కొన్నాడా? ఇవన్నీ ప్రజలు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఈ విధంగా 50 సంవత్సరాలు అంటే ఎప్పుడో ఇలా స్వాతంత్రం వచ్చింది కూడా. దేవరకొండ స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నెహ్రూ యువ కేంద్రం నల్గొండ జిల్లా స్థాయి స్పోర్ట్స్ మీట్ ముగింపు కార్యక్రమం. 2 రోజులు జరిగిన జిల్లా స్పోర్ట్స్ మీట్ ఈ రోజు ముగిసింది. బహుమతి ప్రదానోత్సవం కార్యక్రమం దేవరకొండ స్పోర్ట్స్ అసోసియేషన్ భవనం నందు బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన
పిఎస్సిఎస్ చైర్మన్ చిత్రియాల జాల నరసింహారెడ్డి అధ్యక్షులు ఎన్విటి సభ్యులతో కలిసి గెలుపొందిన క్రీడాకారులకు బహుమతులను అందజేయడం జరిగింది. అనంతరం వారు మాట్లాడుతూ దేవరకొండ నియోజకవర్గంలో క్రీడా స్థలాలు లేకపోవడం దురదృష్టకరమని, ఉన్న అవుట్డోర్ స్టేడియం అందుబాటులోకి రాకపోవడం, ఇండోర్ స్టేడియం ఆగడం దురదృష్టకరమని అన్నారు. దేవరకొండ స్పోర్ట్స్ అసోసియేషన్ క్రీడాకారులకు కళాకారులకు ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, అలాగే జాలా నరసింహారెడ్డి మాట్లాడుతూ దేవరకొండ స్పోర్ట్స్ అసోసియేషన్కి ఎప్పుడూ వెన్నంటి ఉంటానని, క్రీడాకారుల కోసం తన చేతనైనంత వరకు సహాయ సహకారాలు అందిస్తానని, క్రీడా స్థలాలు అందుబాటులోకి రావడానికి తన వంతుగా సహాయ సహకారాలు ఉంటాయని ఈ సందర్భంగా తెలియజేస్తూ క్రీడాకారులు కళాకారులకు ఎలాంటి అవసరం ఉన్నా తనని కలవవచ్చునని, దేవరకొండ స్పోర్ట్స్ అసోసియేషన్గా ఉపాధ్యక్షులుగా ఎప్పుడూ మీకు అండగా ఉంటానని ఈ సందర్భంగా వారన్నారు. గెలుపొందిన క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి తాళ్ల శ్రీధర్ గౌడ్, కోశాధికారి కృష్ణ కిషోర్, రాపోలు నిరంజన్, తాళ్ల సురేష్, శ్రవణ్ కుమార్, కె సుజాత, కరాటే మాస్టర్ శ్రీను, లీగల్ అడ్వైజర్ ఉమా మహేష్, బత్తుల అమర్, వైఎస్ కరుణాకర్, పులిపాటి సన్నీ, ఎండి బాబా, లక్ష్మణ్, పిఈటీలు చరణ్, సంధ్య, కొండల్, డాన్స్ మాస్టర్ జగన్, క్రీడాకారులు కళాకారులు తదితరులు పాల్గొన్నారు. ఆ లైన్ దగ్గరికి పోయి మళ్ళీ ఇక్కడికి రావాలి. సేమ్ మీరు ఎక్కడెక్కడ నిలబడ్డారు మళ్ళీ ఓకేనండి. ఆ లైన్ అక్కడ లైన్ తీసామా, ఆ లైన్ వాళ్ళు నిలబడ్డారు. ఆ లైన్ కాదు, అక్కడ లైన్ క్రాస్ చేసి మళ్ళీ ఇంటికి రావాలి. ఓకేనండి, అందరూ ఓకే కదా? కింద పడ్డోళ్ళు వెనకకి వెళ్ళిపోండి, ఉన్నోళ్ళు మాత్రమే వెళ్ళండి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామి దేవస్థానం నూతన పాలక మండలి ప్రమాణ స్వీకారం. అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకల్లో పాల్గొన్న నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి, మాజీ ఎంపీ మాలోత్ కవిత. జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధి సుభాష్ నగర్ లో అగ్ని ప్రమాదం. బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని పరిశ్రమల కాలుష్యం పైన ప్రజల నిరసన. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి మా తెలంగాణ న్యూస్.